ఫైన్. అవని ఒక్కరే బయటికి వెళ్లారనుకున్నాను. ఇద్దరు కలిసే వెళ్లారా? మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా? బయట జనం అలా అనుకోవట్లేదు. వసంత గారు, లోకులు కాకులని పెద్దలు ఊరికే అనలేదు. జనం జెన్యూన్ గా ఉండేవాళ్ల గురించి కూడా బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేస్తారు. మనం అవన్నీ పట్టించుకోకూడదు. ఇక విషయానికి వచ్చేద్దాం. అవని, నీ విషయంలో గౌతమి వాళ్ళు ఏమంటున్నారంటే, చాలా సేపటి నుంచి గుమ్మం దగ్గరే ఉన్నారు. నువ్వు మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు, అన్ని వినే ఉంటారు. నువ్వు రాత్రి భోజనాల దగ్గర అన్న మాటలన్నీ నాకు గుర్తున్నాయమ్మా. వదినా, అవని వికాస్ గురించి ఏమందో అవని మాటల్లోనే వినండి. అతని క్యారెక్టర్ విషయంలో తప్పు పట్టడానికి ఏ చిన్న మిస్టేక్ కూడా లేదు. మీరు సూపర్ అవని. మనం కలిసి చేసిన చిన్న ప్రయాణంలోనే నా గురించి మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు. అలాంటిది మీతో నేను లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తే నేనెంత అదృష్టవంతున్నైపోతాను. మీ గురించి అంత మంచిగా చెప్పిన అవని ఇప్పుడు చెడుగా చెప్పి ఎందుకు వద్దంటుంది? మీరనుకున్నట్టు అవని వికాస్ మీద ఎలాంటి నిందలు వెయ్యదు. ఒకవేళ ఇప్పుడు చెడ్డగా చెప్పినా మేము నమ్మం. ఎందుకంటే అభిప్రాయాలనేవి మాటిమాటికి మార్చుకునేవి కాదు కదా. అమ్మా, అది ఏంటి శ్రీ? ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నావు. చెప్పు మావయ్య. చెప్పు శ్రీకర్. ఏమీ లేదు. అవని వికాస్ల పెళ్లి జరుగుతుందని నా మాటగా చెప్తున్నాను. మీరు దిగులు పడదు. ఏమంటావని? అవని ఎప్పుడూ తన మౌనంతోనే అంగీకారం చెప్తుంది కదా అత్తయ్య గారు. నేను మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. చెప్పండి చెప్పండి. అదేంటంటే నేను ఏం ఆలోచిస్తున్నావు? నన్ను సుజాత ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు నాతో ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది నిహారిక. మేబీ ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చిందనుకుంటా నిహారిక. అవని మనసులో ఏముందో మనకి తెలియదు. నువ్వైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని అంటారు కదా, అందుకే అవని గురించి మనం తక్కువ అంచనా వేయకూడదు. మీరింక బయలుదేరొచ్చు. వాల్ క్లాక్ లో నీడిల్స్ రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూగా ఎలా తిరుగుతూ ఉంటాయో, నువ్వు కూడా మా పెళ్లి గురించి ఎవ్రీ సెకండ్ ఆలోచిస్తూనే ఉండాలి. ఓకే? నా పెళ్లికి ఎన్ని తిప్పలుంటాయో అర్థం కాక నేను టార్చర్ అనుభవిస్తుంటే ఈ సాడెస్ట్ గాడు నన్ను బాగా అంటుకున్నాడు. ఛ! అసలు అవని ఆ సమయంలో మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు అంతు చిక్కడం లేదు. అలాంటి మాటల్ని మనం కన్సిడర్ చేయలేము సార్. ఎందుకంటే ఈ ప్రాపర్టీల విషయంలో ఈ రోజున్న మాటలు రేపుండవు.
రెండో అమ్మాయి కూడా ఖచ్చితంగా రావాల్సిందే. పైగా రేపే ఆఖరి రోజు. రేపు ఆ ఇద్దరు వచ్చి సంతకాలు చేయకపోతే ఇంకా ఆ ప్రాపర్టీ మీద ఆశలు వదులుకోవడమే మంచిది. సరే, ఇద్దరిని నేను తీసుకొస్తాను సార్. మీరు దానికి సంబంధించిన ప్రాసెస్లో ఉండండి. నేను సుజాత చెల్లెల్ని తీసుకొని వస్తాను. సుజాత చెల్లెల గురించి మీకు పూర్తి వివరాలు తెలుసా? తెలుసు సార్. ఆమె కూడా సిటీలోనే ఉంది. రేపు వాళ్ళిద్దరిని తీసుకొని వస్తాను. సుజాత చెల్లెల గురించి శ్రీకర్కి తెలుసా? నిజమే చెప్తున్నాడా లేక ఏదైనా గేమ్ ఆడుతున్నాడా? ఆ అమ్మాయి పేరు అడిగినా మీ పేరెంట్స్ తెలియదన్నారు. ఆ అమ్మాయి పేరేంటో మీరైనా చెప్పండి. తన పేరు చెప్పు తొందరగా చెప్పు. చెప్పండి సార్. ఏమనుకోకండి. ఆమె పేరు వివరాలు రేపే చెప్తాను. ఎందుకంటే ఆమె వివరాలు పొరపాటున బయటికి తెలిస్తే ఆమె లైఫ్కి ఇబ్బంది అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఛ, ఇప్పుడే చెప్పొచ్చు కదా. ఆ పేరుని పట్టుకుని ఇంటికి వెళ్ళి రచ్చ చేసుండేదాన్ని. మంచి గుర్తింపు సంపాదించుకునేదాన్ని. శ్రీకర్, భోజనానికి రండి. డిన్నర్కి వెళ్దాం పద. కాబోయే భార్య నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు అవనితో కలిసి వస్తావేంటి మావయ్య? ఆ విషయం మనం ఎన్నిసార్లు చెప్పినా వాడికి అర్థం కాదు కదా. భోజనాల దగ్గర గోల్ ఎందుకులేండి. శ్రీకర్ గారు, మీరొచ్చి కూర్చోండి. అవని, ఈరోజు సుజాతని కలిసామమ్మా. ఆస్తి విషయంలో డాక్యుమెంట్స్ మీద సంతకం చేయమంటే ఆస్తులు వద్దని, చెల్లెల గురించి చెప్పలేనని ముందులాగే మాట్లాడింది. మీరిద్దరూ మరోసారి వెళ్లి మాట్లాడొస్తే బాగుంటుంది అనిపిస్తుందిరా. సుజాత గారు వద్దని చెప్పిన తర్వాత కూడా మనమెందుకు వెంటపట్టాం నాన్న? తన చెల్లెల గురించి చెప్పుకోవడం సుజాత గారికి ఇష్టం లేదని క్లియర్గా అర్థమవుతుంది కదా. అలాంటప్పుడు ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఆమెకు అవసరమైనప్పుడు వచ్చి అడుగుతుంది, చెల్లెలు వివరాలు చెప్తుంది. అప్పటి వరకు ఈ విషయం గురించి వదిలేయటం మంచిది. నేను సుజాత చెల్లెల్ని తీసుకొని వస్తాను. అబ్బబ్బా, ఎంత రివర్స్ లో మాట్లాడుతున్నావు శ్రీకర్. నేనక్కడ చూసిన దానికి ఇక్కడ చూస్తున్న దానికి అస్సలు సంబంధం లేదు. శ్రీకర్ గారు అన్నట్టు ఆర్థిక అవసరాలున్న ఆవిడ వద్దనుకుంటున్నప్పుడు మనమేం చేస్తాం? చెల్లెల గురించి చెప్పలేక అంత ఆస్తి వద్దనుకుంటుందంటే చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఏదో బలమైన కారణం లేకపోతే సుజాత అలా ఎందుకు చేస్తుంది? మన దగ్గరేదో పెద్ద రహస్యమే దాస్తుందిలేండి. అక్క చెల్లెళ్లకు చెందాల్సిన సమయంలోనే చెందుతాయి. ఇంకా విషయం వదిలేసి భోంచేయండి. బాగా మేనేజ్ చేసావు శ్రీకర్. పెళ్లి ముహూర్తాలు పెట్టిన రోజున నువ్వు గనక పూజ గదిలో అడుగు పెట్టుండుంటే వేదవత్ చేస్తున్న పనులన్నీ నువ్వే చేసుండేదానివి. సర్లే, జరగాల్సిన సమయంలోనే జరుగుతాయిలే అమ్మా. అవును మామయ్య గారు, మీరన్నది నిజం. దేనికైనా సమయం కలిసి రావాలి, కాలం కూడా కలిసి రావాలి. ఆ సమయం ఇంకా ఎంతో దూరంలో లేదమ్మా. వచ్చే నెల 6వ తారీఖునే కదా.
పెళ్లికి ముందు వాళ్ళ పెళ్లి సర్టిఫికెట్ పొరపాటున కూడా బయటికి రాకూడదు. వేదవతి చేతికి అస్సలు దొరకకూడదు. ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఆ పూజ గదిలోకి వెళ్లారు కదా, ఏదైనా అవసరమైతే సాయం చేద్దామని చూస్తున్నాను. తొందరలో ఈ బాధ్యతని స్వీకరించబోతున్నావు. అత్తయ్య, ఏంటమ్మా? ఆ, లోపల ఏంటి? ఆహా, లోపల ఏదైనా పేపర్ కనిపించిందా? ఏం పేపరు? అదా, అది చెప్పమ్మా. నాకు సంబంధించిన పేపర్ ఒకటి మిస్ అయింది, అందుకే అడిగాను. ఇప్పుడైతే కనిపించలేదు. ఈసారి శుభ్రం చేసేటప్పుడు ఏమైనా కనబడితే తీసుకొచ్చిస్తానులే. పర్లేదులేండి, నేను నా రూమ్ లో మరోసారి బ్యాగ్ లో చెక్ చేసుకుంటాను. సరే. అది కనబడితే మీరు నాకు తీసుకొచ్చివ్వరు. దాంతో ఈ ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగిపోతుంది. ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ అంత భద్రంగా ఎక్కడ ఇరుక్కుందో ఏంటో. అవని బలమైన ఆ ఆధారాన్ని మీ చేతికి దక్కకుండా నా ప్రయత్నాలు చేస్తాను. శ్రీకర్ వచ్చేశాడు. ఇక దిగాల్సింది సుజాత చెల్లెలే. సుజాత చెల్లెని తీసుకొస్తాను అని చెప్పి అవని తీసుకొచ్చాడేంటి? అదే నాకు అర్థం కావటం లేదు. ఇదేం ట్విస్టు? మన మీద అనుమానం వస్తుంది, కూర్చోండి. ఎందుకింత లేట్ అయింది? పంక్చర్ అయింది. స్టెఫనీ చేంజ్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది. ఎలాంటి ఇబ్బంది రాలేదు కదా? లేదండి. ఇక్కడైతే తెలిసిన వాళ్ళెవరూ ఎదురు పడలేదు కదా? ఆహా, లేదు. వచ్చేసారా? వచ్చేసారండి. వీళ్ళు వెళ్ళగానే మిమ్మల్ని పిలుస్తాను. టీకే? ఠీకే ఠీకే. మీరు రండి. పదండి. అవని తీసుకుని లోపలికి వెళ్తున్నాడేంటి? అదే కదా. రండి సార్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. రండి రండి రండి. ఏంటి నాన్న
కనిపిస్తున్నావు? ఈ నరసింహంగాడు తొందరలో కింగ్ కాబోతున్నాడే. ఇందాక సోఫాలో పడుకున్నప్పుడు పగటి కల కన్నావా ఏంటి? చిన్న పిల్లవి, నీకు పెద్ద పెద్ద విషయాలు అర్థం కావు. సైలెంట్ గా సినిమా చూస్తూ ఉండు. రండి రండి రండి, దయచేయండి, రండి రండి రండి, మీరాక మాకెంతో సంతోషం సుమండి. సౌమ్య, ఏంటమ్మా? మీ నాన్నకి పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా? ఏమోనమ్మా, నేను తొందరలో కింగ్ని కాబోతున్నానని ఏదేదో మాట్లాడుతున్నాడు. అయితే అనుమానమే లేదు, కరిచే ఉంటుంది. అవని, కాఫీ తాగుదావరా? ఆగో, ఏంటి? మీరు బయట ఆ అబ్బాయితో మాట్లాడిందంతా విన్నాను. త్వరలో మీకు 5 కోట్ల విలువ చేసే ఆస్తి రాబోతోంది కదా. అవును, అందుకే మీరు వెళ్ళి సంతకాలు పెట్టారు కదా. అయితే ఏంటి? నేను ఈ ఇంటి పెద్ద దిక్కునే. ఆస్తి రాగానే మీరు నాకు నా చేతిలో పెట్టాలి. నీ చేతికి ఎందుకు ఇవ్వాలి? ఆ దేవైనా నీ కష్టార్జితమా? ఇవ్వాల్సిందే. ఇస్తే ఏం చేస్తావ్? తాగి తాగి హారతి కర్పూరంలా కరిగించేస్తావు కదా. నేనేం చేస్తాననేది తర్వాత ఎపిసోడ్. మొదటి ఎపిసోడ్ అయితే నాకు ఇచ్చేయాల్సిందే. ఇవ్వకపోతే ఏం చేస్తావు? చెప్పనా? చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పు. మీరిద్దరూ అక్కా చెల్లెళ్ళని వేదవతి గారికి చెప్పేస్తాను. ఈ మాట మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. నరాలు కట్ అయిపోయాయి కదా. అందుకే మర్యాదగా ఆస్తి రాగానే పువ్వుల్లో పెట్టి నాకు ఇచ్చేయండి. మేమివ్వము. అయితే చెప్పేస్తా. చెప్తే చెప్పుకోపో. ఏదో ఒక రోజున వికాస్ గుట్టంతా బయటపడిపోతుంది. అప్పుడు అవనితో పెళ్లి చేయటానికి వేదవతి వాళ్ళు ముందుకు రానే రారు. నాకు అదే అనిపిస్తుంది. గౌతమి, ఎవరు పిలిచారండి? అదే అర్థం కావడం లేదే. శేఖర్, ఏయ్, ఎవరది చెప్పండి. నేనే. నేను అంటే నన్ను చూడాలనుందా? బయటికి రా. గుండాగిపోతుందేమో. అంత లేదు గాని బయటికి రా. ఏమండి? ఏమండి? ఇది చాలా దారుణం, చాలా చాలా దారుణం. విషయం తెలిసినప్పటి నుంచి నేనే తట్టుకోలేకపోతున్నాను. పెద్దవారు మీరెలా తట్టుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అక్క, 4 బీపీ టాబ్లెట్లు, 4 హార్ట్కి సంబంధించిన టాబ్లెట్లు తీసుకొచ్చి రెడీగా పెట్టు అమ్మా నాన్నలకి. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. అలా ఉంది సిచ్యువేషన్. గతంలో చాలా సార్లు అవని చేసిన పనులని క్షమించేశారు. ఈసారి మాత్రం క్షమించకండి. మీ చిన్న మేనకోడల్లా ఆస్తి కోసమే అవని సంతకం చేసిందని క్లియర్ గా అర్థమవుతుంది. అవని గురించి నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు.
ఏమైంది? ఎందుకందరూ అలా అన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాను. నేను సుజాత గారి ఇంటి నుంచి వస్తున్నాను. ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? నా ఫ్రెండ్ ఇంటికి ఎప్పుడు వెళ్తూ ఉంటాను కదా. కొత్తగా అడుగుతున్నారేంటి ఆంటీ? కొత్త కొత్త విషయాలు తెలిసినప్పుడు కొత్తగానే అడుగుతారు కదా అవని. ఆస్తులు వాటాలు వేసుకున్నారా? ఆస్తులా? ఏ ఆస్తులు అంకుల్? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! అవని ఈ సిచ్యువేషన్ లో కూడా సీరియస్ కామెడీ చేస్తుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నోర్ముయ్ 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 నోర్ముయ్. ఇంకా అబద్ధం చెప్పాలని చూడకు. మరి నాటకాలు ఆడేది. ఆట ముందే ఎందుకు రెడీగా ఉంది? నేను ఈ సమయంలో అత్తయ్య ఇంటికి ఎందుకు వచ్చాను అని నీ అనుమానం, అవునా? నువ్వు మన ఇంట్లో నీ హ్యాండ్ బ్యాగ్ను మర్చిపోయావు. ఇచ్చి వెళ్దామని వచ్చాను. తీరా వచ్చేసరికి ఊహించినవన్నీ జరిగిపోయాయి. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. కాకపోతే నేను రావడం మంచిదైంది, లేదంటే నువ్వు చాలా ఇబ్బంది పడేదానివి. అందరూ కలిసి నిన్ను రాబందుల్లా పొడుచుకు తినుండేవారు. జరిగిన దానికి భయపడుతున్నావా? బాధపడుతున్నాను గాని భయపడ్డం లేదక్కా. ఒక నిజం బయట పడిపోయిందని మనసుకి చాలా రిలీఫ్గా ఉంది. మనం ప్రసాద్ మావయ్య మేనకోడలమని నువ్వు నా దగ్గర చాలా సంవత్సరాలు నిజం దాచావు. ఆ నిజాన్ని దాచడం ఎంత నరకమో నేను కొన్ని రోజుల నుంచి అనుభవిస్తున్నాను. నువ్వు ఆ నిజాన్ని బయట పెట్టిన తర్వాత ఎంత తేలిక పడ్డావో ఇప్పుడు నాకు కూడా అలాగే ఉంది. పెద్దవాళ్ళన్నట్టు ఈ క్షణం మనది, మరుక్షణం పరిస్థితులది. మనలాంటి అనాథలంటే ఆ పరిస్థితులకు మరింత వేళాకోళంగా ఉంటుంది. జుట్టు పట్టుకొని అల్లాడించినట్టు అల్లాడిస్తూ ఉంటాయి. మనకి దేవుడు ఓ వైపు అన్యాయం చేసినా ఎలాంటి కష్టాన్నైనా ఎదురీదగల ధైర్యాన్నిచ్చి న్యాయం చేశాడు. మాట పడినంత మాత్రాన మనమేం చెడ్డవాళ్ళమైపోలేదు. చెడ్డదాన్నైపోయానక్క. నా మంచితనం, నా గొప్పతనం, నా త్యాగం అన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. నా ఆశలు, నా కలలు అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈరోజు నువ్వు కూడా మేనకొడలివేనన్న నిజం తెలిసిపోయినట్టు తొందరలోనే మీ తాళి గురించి కూడా తెలిసిపోవాలని కోరుకుంటున్నాను. నేను నీ చెల్లెళ్ళని తెలిసినందుకే ఇంత గొడవైంది. తాళి విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఎంత పెద్ద యుద్ధమైనా నేను సిద్ధమే. అసలు ఈ రోజు మీరిద్దరు చేసిన పనైతే మామూలుగా లేదు. అవనిని ఇంటి నుంచి బయటకు గెంటేయడానికి అందరం చాలా ప్లాన్స్ వేసాం గానీ కుదరలేదు. ఈ రోజు నువ్వేసిన ఐడియా మాత్రం అదిరిపోయిందక్క. ఇంక జీవితంలో అవని, సుజాతలకు ఈ ఇంట్లో ఎంట్రీ ఉండదు. మనందరికి చాలా పెద్ద రిలీఫ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ అత్తా. హలో, నాకు కూడా థ్యాంక్స్ చెప్పొచ్చు. అత్త సంకల్పంలో సగభాగం నువ్వు. నీకు కూడా థ్యాంక్స్ మావయ్య. ఇంతకాలం నా గ్యాంగ్లోని మనుషులే నన్ను తింగరదానివా అని అడుగుతుంటే తట్టుకోలేకపోయాను. అందుకే పంతంతో సొంత మేనకోడళ్ళు బయటికి వెళ్లిపోయేలా చేశాను. నీ ఘనత మెచ్చాం కాబట్టే మీకోసం ఒకటి తెచ్చాం. ఏంటది? జయహో లావణ్య, జయహో. నీ వీర పరాక్రమాలకు మెచ్చుతూ అందుకే సన్మానం చేసుకుందామని వీటిని తెచ్చితివి. లెమ్ము.
అదేంటి బావా, నేను కూడా కష్టపడ్డాను కదా. నీ కష్టం ఇప్పుడు మాత్రమే, కానీ మా సిస్టర్కి ఎన్నో అపజయాలు, ఎన్నో అవమానాలు, చివరికి ఇప్పటికి సాధించింది. అందుకే ఈ సన్మానానికి మా చెల్లి మాత్రమే అర్హురాలు. అసలైతే నువ్వు సాధించిన దానికి ఏనుగు మీద ఊరేగించాలి. అంత బడ్జెట్ మన దగ్గర లేదు. బంగారు కిరీటం పెట్టాలి. ఆ, అంత బడ్జెట్ మన దగ్గర లేదు. ఒక పని చేద్దాం నాన్నా. అమ్మో, హ, నా కూతురు లేక లేక ఒక ఐడియా ఇవ్వబోతుంది. అందరూ వినండి. నువ్వు చెప్పు బంగారు తల్లి. కృష్ణానగర్కి వెళ్లి కిరీటం రెంట్కి తీసుకుందాం. కృష్ణకాంత్ పార్క్ తీసుకెళ్లి ఒంటెల మీద కూర్చోబెడదాం. ఎలా ఉంది నా ఐడియా? నీకు చదువేటు చేత కాలేదు, సలహాలివ్వడం కూడా చేత కాదని అర్థమయ్యేలా ఉంది. లో బడ్జెట్ అంటే ఇలాగే ఉంటుంది మరి. ఏది ఏమైనా ఈ కష్టం నుంచి నన్ను ఎలా బయట పడేస్తారో ఆలోచించండి. అంతవరకు దయచేసి ఫోన్ చేయకండి. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే. మంచి పని చేసావు, లేదంటే మొగుడి మాటలకు ఐస్ అయిపోయి ఉండేదానివి. అవని మాట్లాడు. ఇంట్లో వాళ్ళందరూ నన్ను శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. నువ్వు ఇలా చేస్తే నేను తట్టుకోలేను. ఏం మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? ఎంతో కాలం నుంచి అవని తట్టుకుంటూ వస్తుంది. ఒక్కరోజుకి నీ వల్ల కావడం లేదా? అంటే నీ దాకా వస్తే గాని బాధ ఏంటో నీకు తెలియదన్నమాట. అలా కాదండి, అవని విషయంలో నేను బాధపడని క్షణం లేదు. నన్ను నమ్మండి. ఇంక నేను నమ్మను. నా చెల్లెలు గుడ్డిగా నమ్ముతుందేమో గాని నేనైతే అసలు నమ్మనే నమ్మను. నువ్వు మరీ ఇంత చేతగాని వాడవనుకోలేదు. అక్క, నువ్వు నోరుమోయ్. ఇంకెంతకాలం సమర్థించుకుంటావు? ఇక చాలు. బాబు, నీకో దండం, నీ కుటుంబానికో దండం. మీకు దగ్గరైతే తర్వాత చాలా దూరం కావాల్సి వస్తుందేమో అని నేను మొదటి నుంచి దూరంగానే ఉన్నాను. నీ కుటుంబం వల్ల అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు చెల్లెల్ని కూడా పోగొట్టుకోలేను. నా చెల్లెల్నైనా బ్రతకనివ్వండి, బలి తీసుకోకండి. ఏం మాట్లాడుతున్నారు సుజాత గారు? అవని నా భార్య. అవనిని నేనెందుకు పోగొట్టుకుంటాను? అవని నా భార్య, అవని కోసం నా ప్రాణం ఇస్తా, అవనే నా జీవితం, అవనే నా సర్వస్వం అంటూ నా దగ్గర, నా చెల్లెలి దగ్గర చెప్పడం కాదు సార్. మీ అమ్మా నాన్నల దగ్గర చెప్పండి, సమాజానికి చెప్పండి. అవని మెడలో నువ్వు కట్టిన తాళిని బయట పెట్టే ధైర్యం ఉన్నప్పుడు నా చెల్లెలికి ఫోన్ చేయి. నా చెల్లెలి చేయి పట్టుకొని తీసుకెళ్లగలిగే ధైర్యం వచ్చినప్పుడు నా ఇంటికి రా. లేదంటే నా చెల్లెలికి ఫోను చేయకు, నా ఇంటి గుమ్మము తొక్కకు. మీ బాధ నేను అర్థం చేసుకున్నాను, కానీ నువ్వు వస్తుంటే మళ్ళీ ఏ బాంబు పేల్చడానికి వస్తుందా అని భయపడి చేస్తున్నాం. సోదాపి చెప్పింది వింటారా? అందుకేగా మేం పుట్టింది. మన బాధ అరణ్య రోదనే కానీ ముందు విషయం ఏంటో విందాం. చెప్పు బేబీ. వికాస్ ఎక్కడా? బయటికి వెళ్ళాడు. అవును, ఏంటి విషయం? మంచి విషయమే. అవన్నీ ఇంటి నుంచి పర్మనెంట్ గా బయటికి వెళ్ళిపోయింది. అవునా? ఎస్. నమ్మలేకపోతున్నాం. నమ్మలేని నిజం ఇది. ఇది ఎలా జరిగింది? మా ఇంట్లో గుర్తింపు కిరీటం కోసం తాపత్రయపడే లావణ్యకుంది కదా, లావణ్యకు వలన సాధ్యపడింది. అసలు ఏం జరిగింది అంటే
ఆమె పేరు సుజాత, ఈమె పేరు అవని. సుజాత చెల్లెలు. నువ్వు ఈ క్షణం నుంచి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి పో. ఆ విధంగా బయటికి పోయింది. పోనీలే, నీకున్న పెద్ద తలనొప్పి పోయింది. సవతి పోరు తగ్గింది. ఇక నీ పెళ్లి ఏర్పాట్లకి ఎలాంటి ఆటంకమూ ఉండదు. అమ్మయ్యా, ఇన్ని రోజులకి నీకు మనశ్శాంతి, మాకు మనశ్శాంతి. అలా జరగడం ఒక రకంగా హ్యాపీ, మరో రకంగా రిస్క్ కూడా. రిస్క్ ఎందుకు? అవని నా కళ్ళ ముందు టార్చర్లా కనపడకుండా ఉండడం నాకు హ్యాపీ. వీడు రిస్క్. అవని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అవనితో నా పెళ్లి ఎవరు చేస్తారు? మీరు నన్ను మోసం చేస్తున్నారు. మీరు నాతో తొండాడుతున్నారు. మీతో కటి గొప్పింటి కోడలు అవుతావని అప్పుడెప్పుడో ఎవరో జ్యోతిష్యుడు చెప్పినప్పుడు పోనీలే, నా జీవితంలో నా చెల్లెలి జీవితం అయిపోదు అని మురిసి ముద్దైపోయాను. గొప్పింటి కోడలివి కాగానే సంబరపడిపోయాను. ఈ రోజు ఇలాంటి స్థితిలో ఉంటామని నేను అస్సలు అనుకోని. లోపలికి రావచ్చమ్మా? మేము మీ ఇంటికొస్తే బయటికి గెంటేస్తున్నారు. మరి మీరు మా ఇంటికొచ్చి లోపలికి రావచ్చా అని దీనంగా ఎందుకు అడుగుతున్నారు? నువ్వు అనుమతిస్తే లోపలికొచ్చి మాట్లాడతాం. జరిగిన దానికి కోపంతో లోపలికి రానివ్వకుండా ఉండకు. నేను ఒకప్పటి సుజాతనైతే అదే పని చేసుండేదాన్ని. మీరంటే ఈ మధ్య కాస్త గౌరవం కలిగింది కాబట్టి నేను మీలా కఠినంగా ఉండలేను. లోపలికి రండి. కూర్చోండి. అవని ఏదమ్మా? మీరు చేసిన పనికి సంతోషం పట్టలేక వచ్చినప్పటి నుంచి చచ్చిన శవంలా అదిగో ఆ రూమ్ లోనే పడుంది. ఒకసారి పిలువమ్మా. ఎందుకు? మాట్లాడాలమ్మా. అవనిని పిలు. అవనితో మాట్లాడి
ఇంటికి తీసుకువెళ్తాం. మీరు ఇంత తొందరగా మనసు మార్చుకున్నారంటే నాకు నమ్మాలనిపించట్లేదు. ఇందులో ఏదో స్వార్థం ఉంది. మా మేనకోడలికి మంచి చేయాలన్నదే మా స్వార్థం. అంతకు మించి ఏముంటుందమ్మా? మీ మనసులో ఏముందో నాకేం తెలుసు? ఈ రోజు నా చెల్లెలికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే అందుకు కారణం ఆ శ్రీకర్. జరిగిన దానికి కారణం శ్రీకర్. తప్పంతా శ్రీకర్దే. శ్రీకర్ వలన ఇదంతా అయిందని మాకు అర్థమైందమ్మా. అవనికి న్యాయం చేసే అవకాశం మాకివ్వమ్మా. నా చెల్లెలికి న్యాయం జరగడం అనేది కేవలం మీరు మీ ఇంటికి తీసుకువెళ్లడం వల్ల జరిగిపోదు. మరి ఏం చేస్తే జరుగుతుందమ్మా? ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు? మీరు వచ్చింది ఈ పని గురించే అయితే ఇక మీరు బయలుదేరొచ్చు. అది కాదమ్మా. చూడండి, మీరు నా గుమ్మంలోకి రాగానే నేను మీ మొహం మీద తలుపు వేసేయలేదు. అది నా సంస్కారం. దయచేసి అర్థం చేసుకోండి. జరిగిన తొందరపాటు పనికి మేము క్షమాపణ అడుగుతున్నామమ్మా. ఒక్కసారి అవనిని పిలు. మీరు క్షమాపణలు అడిగినా, ఎంత బ్రతిమాలినా అవని ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో రాదు. నేను పంపించను. బయలుదేరండి. నేను వెళ్తాను. నేను వెళ్తానక్కా. పిచ్చి పట్టిందా నీకు? అమ్మా అవని, జరిగిన పొరపాటు గురించి మేము బాగా ఆలోచించుకున్నామమ్మా. జరిగిన దాంట్లో నీ తప్పు కంటే పరిస్థితుల ప్రభావమే ఎక్కువుంది. ఆ సమయంలో నువ్వు చేసింది మోసంలా, నమ్మక ద్రోహంలా అనిపించింది. తర్వాత మేము ఎంత పొరపాటు చేశామని కృంగిపోయాం. నువ్వవేవీ మనసులో పెట్టుకోకుండా వస్తానన్నావు. అదే మాకు సంతోషం. నేను నా చెల్లెల్ని నా ఇంటి నుంచి బయటికి పోనివ్వను. ఆ ఇంటికి రానివ్వను. అక్కకి నేను నచ్చ చెప్పుకుని వస్తాను. మీరిక్కడే ఉండండి. రా అక్క. అది కాదవని. నా మాట వినిరా. రా. ఏమండోయ్, బాగున్నారా? బాగున్నాం. మా పిన్నిని తీసుకెళ్తున్నారా తాతయ్య? అవునమ్మా. పిన్నిని బాధ పెట్టకండి. బాగా చూసుకోండి. సరే తల్లి. పిన్ని, నువ్వు ఆగు. నన్ను మాట్లాడినివ్వా? ఏమండే, నాదొక చిన్న అనుమానం. బావా, ఇంటి బయట నిలబెట్టి మాటలేంటి? మాకు టైం అవుతుంది. మేం బయలుదేరతాం. పిల్లలతో అయితే మాట్లాడతారు, నాతో మాట్లాడరా? నా పెళ్లి గురించి ఏం మాట్లాడాడు కదా. అవని గురించి మీకు అంతా తెలిసిపోయింది కదా? తెలిసిందండి. అంతా తెలిసింది కాబట్టే మా తప్పు కూడా తెలుసుకుని ఆవుని తీసుకెళ్ళడానికి వచ్చాం. దానికి ఆకలేస్తుందేమో, లోపలికి తీసుకెళ్ళు బావా. నువ్వు ఆగక్కడ. చివరి ఆఖరి ప్రశ్న ఒకటి అడిగేస్తాను, నా అనుమానం క్లియర్ అయిపోతుంది. ప్రసాదరావు గారు, అవని గురించి మీకంతా తెలిసన్నారు కదా, మరి పెళ్లి గురించి? చెప్పండి సార్, చెప్పండి వేదవతి గారు. అవనికి పెళ్లి చేయడానికే తీసుకుని వెళ్తున్నాం. పెళ్లి చేయడానికి తీసుకెళ్తున్నారా? బావ మాటలకేం గాని మనం బయలుదేరదాం పదండి. అంటే అది అవని పెళ్లి. ప్రసాదరావు గారు, అవనికి ఆల్రెడీ ప్రసాదరావు గారు, వేదవతి గారు, ఒక నిమిషం, నేను చెప్పేది వినండి. ఏమండి ఏమండి వేదవతి గారు, సార్ ఏమండి, ఇప్పుడు నేను ఏబిసిడీలు ఎవరు చెప్పమన్నారే? చెప్పాలనిపించింది చెప్పాను.
అవని పెళ్లి విషయం మీ అమ్మ దగ్గర తెలుసుకుంటాను రా. అత్తయ్య వెళ్ళమ్మా. అవని నా చెల్లెలు కూతురమ్మా. నా చెల్లెలు కూతురు కోరిన కోరిక అంత పెద్దదేం కాదు కదా. మా మాటను కాదనకమ్మా. ఇక నుంచి ఇంట్లో అన్ని సవ్యంగా జరగాలంటే నువ్వే దిష్టి తీయాలి. అమ్మా నాన్నల చేత కూడా ఇంతలా అడిగించుకుంటున్నావంటే అత్తయ్య మావయ్యలపై నీకు గౌరవం లేదా? ఆగు. దిష్టి తీసే విధానం ఇదేనా? ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అనాలి కదా. ఏంటి నాన్నా ఏదో కొత్త మనిషిలా అంత మర్యాద చేస్తున్నారు? మన ఇంట్లో తేరగా తిని వెళ్ళిన మనిషేగా. ఇప్పుడు నా మేనకోడలుగా వచ్చింది. ఇంతకు ముందులా నోరు పారేసుకోకండి. నిహారిక ఇలారా. ఎండన పడి వచ్చాను, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? మజ్జిగేమొద్దా? అదిచ్చినా పర్వాలేదు. తీసుకురమ్మా. మంచినీళ్ళు చాలులే. ఎండనబడి రావడం ఏంటి? ఏసీ కారులోనే వచ్చావు కదా. అరే, బయట ఎండలు ఎలా ఉన్నాయో మీకు తెలీదా? ఏసీలు ఏమాత్రం తట్టుకుంటాయి? అవునమ్మా, బాగా ఎండగా ఉంది. అబ్బో, తీసుకో. ఇందులో ఏమీ కలపలేదు కదా? వాట్ డు యు మీన్? ఐ మీన్ పంచదార కానీ నిమ్మకాయ కానీ కలపలేదు కదా అని. అరే, ఎందుకు అంత సీరియస్ అయిపోతున్నావు? ఏం కలపలేదు. థ్యాంక్స్. ఇంకొక చిన్న రిక్వెస్ట్. చెప్పమ్మా. కాళ్ళు పట్టమంటుందేమో మీ మేనకోడలు. నువ్వాగు. నువ్వు చెప్పమ్మా. ఇంతకుముందు నేను మీ మేనకోడలని తెలియనప్పుడు ఆంటీ అంకుల్ అని పిలుస్తుండేదాన్ని. ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి నేను మిమ్మల్ని అత్తయ్య మావయ్య అని పిలుచుకుంటాను. ఆంటీ అంకుల్ అనే పిలుపుల్లో దూరం కనిపిస్తోంది. నేను రిలేషన్స్ ని ఫీల్ కావాలంటే వరసలతోనే పిలవాలి. అలాగే పిలువమ్మా, మా భాగ్యం అనుకుంటాం. అందరి ముందు ఒకసారి పిలవాలనుంది. పిలువమ్మా. అత్తయ్య, మావయ్య, చాలా తొందరగా నన్ను నా ఇంట్లోకి రప్పించావు. 6వ తారీఖున పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. ఆలోపు నిహారిక నిజ స్వరూపం బయటపెట్టి
నన్ను ఇంటి కోడలుగా పరిచయం చేయి. చివరి శ్వాస వరకు నీకు సేవ చేసుకుంటూ బతికేస్తాను. నువ్వు నా తర్వాత నా ఇంటికొచ్చావు కాబట్టి నిన్ను కూడా చెల్లి అని పిలుస్తాను. ఇది నా ఫ్యామిలీ నిహారిక. నువ్వెంత మేనకోడలివైతే మాత్రం మరి ఇంతలా ఇంటర్ఫియర్ అయిపోకూడదు. అత్తయ్య, నిహారిక ఎలా మాట్లాడుతుందో చూడండి. చూడమ్మా, ఎంతో కాలంగా మా మేనకోడళ్లను మాకు దూరం చేసుకున్నాం. చాలా కాలానికి దగ్గరయ్యారు. మేనకోడళ్ళకి ఆ చనువు ఉంటుంది. అవునమ్మా, అవని మా అందరినీ వరుసలతో పిలిస్తేనే బాగుంటుంది. నువ్వైతే నన్ను బావా అనే పిలువవని, అలా అయితేనే బాగుంటుంది. అలాగే బావా. చూడండి, నేనెప్పుడూ ఒక విషయం చెప్తుంటాను. నీడకి నిజానికి మధ్య తేడా చాలా ఉంటుందని. వాస్తవం ఏంటో తెలుసుకోకుండా తొందరగా అపార్థం చేసుకుని మాట్లాడకండి, సరేనా? తడిగుడ్డతో గొంతులు కోసే ఆ అవని తిరిగి మేనకోడల హోదాలో ఇంటికొచ్చేసరికి నిహారికకి బీపీ పెరిగిపోతుంది. అంతే కదా నిహారిక? నేను మాట అంటాను, ఏమనుకోద్దక్కా. మంచి మాట చెడ్డ మాట? మంచి మాట అయితే నీ పర్మిషన్ ఎందుకు అడుగుతుంది? నువ్వు చెప్పు నిహారిక. నువ్వు పెద్ద తింగర్ దానివక్క. అదేంటి అంత మాట అనేసావు? అర మెదడు దానివి. ఆ మెదడు మోకాళ్ళల్లో ఉన్నదానివి. గుర్తింపని జబ్బు కలిగిన రోగివి. నీలాంటి దాన్ని గ్యాంగ్ నుంచి తరిమి తరిమి కొట్టాలి. నిహారిక అని చాలా తిట్టాలనుంది, కానీ తిట్టలేను. ఎందుకంటే నువ్వు నాకు అమ్మా నాన్నలిచ్చిన అక్కవి కాకపోయినా దేవుడిచ్చిన అక్కవి కాబట్టి. తిట్ల దండకం అంతా చదివేసి ఇప్పుడు ఈ కవరింగ్లు ఎందుకులే గాని ఎందుకింత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు? ఇంతవరకు నన్ను ఎవరూ ఇన్ని మాటలు అనలేదు. ఎందుకన్నావు చెప్పు? మొన్నటి వరకు అవని ఆయుధం లేకుండా నాతో యుద్ధం చేసింది. అలాంటిదిప్పుడు మొత్తం సైన్యాన్ని ఇచ్చినట్టయింది. తిరిగి నా మీద దాడి చేసేంత బలాన్ని బంధుత్వంతో రక్త సంబంధంతో సొంతం చేసుకుంది. అదంతా నీ వల్లే జరిగింది. అది కాదు నిహారిక. నువ్వింకేం మాట్లాడుకు. కాసేపు సైలెంట్ గా ఉండు, లేదంటే కరిచేలా ఉంది. అందర్నీ వరసలతో పిలిచేస్తుంది. అన్నిటికీ మించి అత్తయ్య మామయ్య అనే పిలుపులు రేపటి నుంచి నా చెవిలో పడుతుంటే సీసం పోసినట్టుంటుంది. చిన్న మేనకోడలు అన్న ఒక ట్యాగ్ తగిలించుకొని ఇక రేపటి నుంచి ఇంట్లో ఎంత పెత్తనం చలాయిస్తుందో. అందరినీ వరసలు పెట్టి పిలుస్తూ చంపేస్తుంది. నిహారిక అన్నది నిజమే. అనవసరంగా నీకు సన్మానం కూడా చేశాం. ఎంత పని చేసావత్తా? అందరూ నన్ను కార్నర్ చేయకండి. అవని తిరిగి ఇంటికి రావడానికి కారణం నేనా? నిహారిక వాళ్ళ మావయ్య వికాస్ కదా, మరి నన్నంటారేంటి? ఇంట్లో వాళ్ళు కొట్టుకుంటే పక్కింటి వాళ్ళకి లోకు అన్నట్టు మనలో మనం దెబ్బలాడుకోవడం చూసిందంటే అవనికి లోకు అయిపోతాం. ఇంకా రెచ్చిపోతుంది. అందరం కలిసి వికాస్ తో తొందరగా పెళ్లి జరిపించేస్తే చాలు, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. చూడు నిహారిక, నీకు దండం పెడతానక్క. నువ్వు పో. కరిచినా కరుస్తుందని అన్నాను కదా, వెళ్ళిపోదాం పదండి.
బామ్మర్ది మేమేమన్నా యూత్ అనుకున్నావా? బొంగరాన్ని తిప్పినట్టు తిప్పుతున్నావు. శుభవార్తలు విన్నప్పుడు సంతోషం పీక్స్ లో ఉంటుంది బావా. రే, నీకు సంతోషం వచ్చినా తట్టుకోలేం, కోపం వచ్చినా తట్టుకోలేం. నాలాంటి పీస్లు రేర్ గా ఉంటాయక్క. అదేగా మా ప్రాబ్లం కూడా. గుడ్ న్యూస్ విన్న సందర్భంలో మంచి పార్టీ చేసుకుందాం. ఏదైనా రెస్టారెంట్ కి తీసుకెళ్తావా? లేదక్క, ఇంట్లోనే పార్టీ చేసుకుందాం. నేను బావా మందు తాగుతాం. మరి నేనేం చెయ్యాలి? చెప్తాగా. నువ్వు మాకు మందులోకి మంచి స్టఫ్ రెడీ చేయాలి. స్టఫా? ఎక్కువేం వద్దక్క. చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, ప్రాన్స్ మంచూరియా, బిర్యానీ, ఇంకా రే ఇంకా ఆపే. అవన్నీ చేయటం నా వల్ల కాదు. అవన్నీ చేశానంటే అమ్మో మంచాన పడ్డమో చావటమో ఖాయం. కావాలంటే చెప్పు, ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తాను. నేను పార్టీలో పార్టిసిపేట్ చేయలేను బామ్మర్ది. ఏ? నాకు మందు అలవాట్లేదు. ఏయ్ దొంగ, మందు అలవాటు లేకుండానే బుగ్గలు కాశ్మీర్ యాపిల్స్ లా పెంచావా? నేనే నీ చేత రాంబాబు క్యారెక్టర్ వేయించి గాజు పెంకుల మీద డాన్స్ చేయించనులే. భయపడకు బావా. అరే, నాకు అలవాట్లేదంటే నీకు అర్థం కావడం లేదా? ఎందుకు సతాయిస్తావు? ఏంటి బావా అరుస్తున్నావు? నాతో మందు తాగుతావా లేదా? నాకు అలవాట్లేదు, నేను తాగను. అయితే నువ్వు స్టాప్ చేయనంటావు, నువ్వు మందు తాగనంటావు. నాకు కంపెనీ లేకపోతే ఇరిటేషన్ వస్తుంది. ఆ తర్వాత దీనికి పని చెప్పాల్సి వస్తుంది. ఏం చేద్దామంటారు? నువ్వు చెప్పినట్టే చేద్దాం. నా రూమ్ లో మందు బాటిల్ ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను నువ్వు చెప్పిన ఐటమ్స్ అన్ని రెడీ చేస్తాను. గుడ్ గర్ల్ అండ్ గుడ్ బాయ్. అత్తయ్య, పూజ గదిని శుభ్రం చేయడానికా? అవునమ్మా. ఏదో అడగాలనుకుంటున్నావు, అడగడానికి మొహమాట పడుతున్నావు. నా దగ్గర ఎందుకు ఇబ్బంది? అడుగమ్మా. పూజ గదిని నేను శుభ్రం చేస్తానత్తయ్య. నువ్వా? నువ్వు పూజ గదిలోకి వెళ్తావా? అవును. మీకెందుకు శ్రమ? నేను తుడుస్తాను. అవి ఇలా ఇవ్వండి. అదెలా కుదురుతుందమ్మా? పూజ గదిని నేనే శుభ్రం చేయాలి. ఎందుకంటే ఆ జాతకము, ఆ అర్హత అన్నీ నాకే ఉన్నాయి. నీకు తెలియందేముంది? తెలుసత్తయ్య. అన్ని తెలుసు కూడా ఎందుకిలా అడుగుతుందని మీరనుకోవచ్చు. ఈ సందర్భంలో మీ సందేహాన్ని తీర్చే సంఘటనలు నేను గుర్తు చేస్తాను. గురువు గారు పెళ్లి ముహూర్తాలు పెట్టిన రోజున నిహారిక గదిలోకి అడుగు పెట్టలేకపోయింది. కుటుంబ సభ్యులెవరికీ గదిలోకి మీలా ప్రవేశం లేదు. కానీ అమ్మవారు నాకు అవకాశం కలిగించారు. అందుకే నేను అమ్మవారి పెట్టెను బయటికి తీసుకురాగలిగాను. అంటే అమ్మవారి అనుగ్రహం మీ మేనకోడలనైనా నా పైన ఉందనే కదా? నాది మీలాంటి జాతకం కాకపోయినా సేవ చేసుకునే భాగ్యమైతే అమ్మవారు నాకు కలిగించిందనే కదా అర్థం. మీకు చెప్పేటంత దాన్ని కాదు, ఏదో మేనకోడలనన్న చనువుతో మాట్లాడేస్తున్నాను. నేనన్న దాంట్లో తప్పుంటే క్షమించండి. అత్తయ్య, ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చి చూడండి. అమ్మవారు అనుమతి ఇవ్వలేదంటే ఇంకొకసారి మిమ్మల్ని అడగను.
అనుమతినిచ్చిందంటే ప్రతిరోజు పూజ గదిని శుభ్రం చేసుకుంటూ మీకు శ్రమని తగ్గిస్తాను. ఏమంటారు? సున్నితంగా అడుగుతూనే సూక్ష్మమైన విషయాలను చక్కగా వివరించావు. నువ్వన్న మాటలన్నీ నిజం. నా మేనకోడలివైనందుకు ఆ అర్హత నువ్వు సంపాదించావని నేననుకుంటున్నాను. నువ్వు నా బంగారానివి. నీలాంటి మంచి మనసున్న దాన్ని నేను కోడల్ని చేసుకోలేకపోయాను. తీసుకో. థ్యాంక్స్ అత్తయ్య. వెళ్ళు. ఏంటి మావయ్య? నిన్ను చూస్తుంటే అచ్చం నా చెల్లెలు సుభద్రను చూస్తున్నట్టే ఉందమ్మా. అచ్చం నా చెల్లెలు పోలికలే నీకు వచ్చాయి. ఇంతకాలానికి కనిపెట్టారు పాపం. నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి నా మనసులో ఇదే భావన ఉండేది. ఈనాళ్ళకి చెప్పుకోగలిగానమ్మా. చాలా గొప్ప పని చేశారు. నాకు మీ గురించి అక్క చెప్పక ముందు నుంచి కూడా మీరంటే నాకు గౌరవమే మావయ్య. మన మధ్య ఏదో ఒక బంధం ఉండే ఉంటుందని నాకు అనిపిస్తూ ఉండేది. ఆ రక్త సంబంధం గురించి అక్క చెప్పిన తర్వాత తెలిసింది. అమ్మా, నిన్నో మాట అడగాలనుంది. అడగండి మావయ్య. మొహమాటం ఎందుకు? నీకేం కావాలో చెప్పమ్మా, అది చేసి పెడతాం. నాకు మీ కుటుంబం చాలు మావయ్య. ఇంకేమీ అవసరం లేదు. అలా అనకమ్మా. ఏదైనా కోరుకో. సుభద్రకు జరిగిన అన్యాయం కొంతైనా తీరినట్టు అనిపిస్తుంది. దేవుడు పిలుపొచ్చింది. అమ్మా నాన్నలు వెళ్ళిపోయారు. అందులో మీరు చేసిన అన్యాయం ఏముంది మావయ్య? మా సంతోషం కోసమైనా ఏదో ఒకటి అడుగమ్మా. అడుగుతాను. నా కోసం మీరా పని చేయగలుగుతారా? చేస్తావమ్మా. ఎంత కష్టమైనా చేస్తారా? నువ్వడుగు. మేం చెయ్యకపోతే అప్పుడను. తాళి విషయం చెప్పడం కోసం మెల్లిగా రూట్ వేసుకుంటుంది. అమ్మో, ఇది మామూలు ఆడది కాదు. అడుగమ్మా. అది అడుగు తల్లి. ఇద్దరూ నా విషయంలో పాజిటివ్గా ఉన్నారు. పెళ్లి విషయం చెప్పేస్తే డౌట్ లేదు, చెప్పేస్తుంది. అడుగు తల్లి. అదేంటంటే సమయం వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను. నేను అడిగినప్పుడు మాత్రం కాదనరానే అనుకుంటున్నాను. తర్వాత దేవుడిదయ్యా. అదేదో ఇప్పుడే అడగొచ్చు కదమ్మా. ఇప్పుడు అడగదు. ముందు నుంచి మెంటల్ గా ప్రిపేర్ చేసి పెడుతుంది. కొన్ని విషయాలు సరైన సమయంలో సరైన గడియల్లో అడగాలి. అప్పుడు ఖచ్చితంగా అడుగుతాను. ఇంతకు ముందు బిక్కుబిక్కుమంటూ ఉండేదాన్ని. ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంటున్నాను. అత్తయ్య మావయ్యలు కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. చూడవని, ధైర్యం వచ్చింది, ధైర్యంగా ఉంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అసలైన ధైర్యం ఎప్పుడొస్తుంది? శ్రీకర్ నీ భర్త అని అందరికీ తెలిసినప్పుడు. అలా తెలిసిన రోజున
నేను ధైర్యంగా ఉంటాను, ఆనందపడతాను. ఆ రోజు కోసమే కదక్కా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఆ క్షణాలు త్వరలో వస్తాయని ఇప్పుడు నా మనసు కనిపిస్తుందక్కా. ఎందుకు ఫోన్ చేశానంటే రేపు అత్తయ్య మావయ్యల పెళ్లి రోజు. నువ్వు సౌమ్యని తీసుకుని తప్పకుండా రావాలి. అత్తయ్య వాళ్ళే పిలవమన్నారు. ముసలి వాళ్ళకి దసరా పండగ అన్నట్టు వాళ్ళ పెళ్లి రోజుకి నేనొచ్చేం చేయను? నేను రాను. రా అక్కా. నేనొచ్చిన దగ్గర నుంచి నిన్ను ఆ ఇంటి కోడలుగా చూడాలనుకుంటాను, మేన కోడలుగా కాదు. శ్రీకరికి కాబోయే భార్యగా ఆ నిహారిక ఓవర్ చేస్తుంటే చూసి తట్టుకోలేను. అందుకే నేను రానవని. నాకు కోపం వచ్చి నీ మెడలో తాళిని బయటికి తీసి చూపించినా చూపించేస్తాను. శ్రీకరికి నీకు ఉన్నంత ఓపిక నాకు లేదు. అయినా నువ్వు తిరిగి ఆ ఇంటికి వెళ్ళింది వాళ్ళకి వీళ్ళకి పెళ్లి రోజులు పుట్టినరోజులు చేయడానికి కాదు. నీ పెళ్లి రోజు తొందరగా జరుపుకునేలా చేసుకో. నువ్వేం అనుకోవద్దు. నువ్వేమన్నా అది నా మీద ప్రేమతోనే, నా భవిష్యత్తు గురించే కదక్కా. సరే, నిన్ను బలవంత పెట్టను. ఏదో పనుండి రాలేకపోతుందని నేను అత్తయ్య వాళ్ళకి చెప్తాను. ఉంటానక్కా. సరే, రేపు మీ పెళ్లి విషయం తెలిసిపోయి మీ పెళ్లి రోజు ఘనంగా జరగాలి, అప్పుడొస్తాను. పెళ్లి పనులు మొదలు పెట్టినట్టు అవుతుంది. పెళ్లి ముహూర్తాలు తర్వాత పెట్టించుకోవచ్చు. నేను ఎందుకంటున్నాను అంటే, మనం ఎంత కాదనుకున్నా అవని శ్రీకర్ గార్ల మీద ఎంతో కొంత రూమర్స్ అయితే ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అలాంటి వాళ్ల నోర్లు కుట్టేయాలి అంటే ఇద్దరి చేత రింగులు మార్పించే కార్యక్రమం జరిపించేయాలి. నా మనసుకి తోచింది నేను చెప్పాను. మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇందులో ఎలాంటి బలవంతమూ లేదు. మీరు పెద్దవారు, మీ ఇష్ట ప్రకారమే మేము నడుచుకుంటాము. చాలా మంచి ఆలోచనమ్మా. అవని జీవితానికి మంచి జరగబోయే సలహా ఇచ్చావు. ఇందులో కాదనేది లేదు. అవునమ్మా, మాకిలాంటి ఆలోచన రాలేదు. నీది ఎంత గొప్ప మనసో ఇలాంటి విషయాల్లో మాకు మరింతగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ మామయ్య. ఇప్పుడే అవనిని పిలిచి చెప్తాం. ఇప్పుడొద్దు అత్తయ్య. ఏమ్మా? రేపు మీ పెళ్లి రోజని అవని మీకు సర్ప్రైజ్ ఇచ్చినట్టుగా ఆఖరి నిమిషంలో మనం అవనిని సర్ప్రైజ్ చేద్దాం. రింగులు మార్చుకోవడం అంటే కొంచెం మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి కదమ్మా. అవని ఎలాంటి దానికైనా ప్రిపేర్ అయిపోతుంది మామయ్య. సరేనమ్మా, నువ్వు చెప్పినట్లు చేద్దాం. సరే మామయ్య గారు, ఎట్టి పరిస్థితుల్లోనూ అవనికి ఈ విషయం తెలియకూడదు. సరే. ఏంట్రా, నీ ఎక్స్ప్రెషన్ వెనుక ఏం భావం ఉంటుందో మాకు అర్థమై చావట్లేదు. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. త్వరగా చెప్పు. గౌతమి, ఏంటండి? వికాస్ మన ఆశీర్వాదం కోసం మన కాళ్ళు మొక్కుతున్నట్టు మనమేమన్నా కలగంటున్నావా? అదే నాకు అర్థం కావట్లేదండి. నన్ను బ్లెస్ చేయండి. మీరు నా అక్కాబావలు కాదు, నా పాలిట దేవుళ్ళు, నా తల్లిదండ్రులు. నన్ను ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. లే. భార్యగా ఏ ఆడదైనా కోరుకునేది ఒక్కటే,
తన పసుపు కుంకుమలు నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలి అని. ఆడది తాళిని అంతలా గౌరవిస్తుంది, కాపాడుకుంటుంది. మరో ఆడది తన భర్తని కోరుకున్నా, తన సంసారాన్ని నాశనం చెయ్యాలని చూసినా సహించలేదు. ఒకసారి మన చేత 3 ముళ్ళు కట్టించుకున్నాక మనం ఆడదాన్ని చచ్చే వరకు వదలకూడదు. చావు తప్ప మరేది విడదీయకూడదు. భార్యాభర్తల బంధం అంటే అది. మగాడెప్పుడు తన భార్య కంట్లో ఆనంద బాష్పాలను మాత్రమే చూడాలి, కన్నీటిని మాత్రం చూడకూడదు. ఎందుకంటే కన్నీటి చుక్క తేలిగ్గానే ఉంటుంది, కాని అందులోని బాధ చాలా బరువుగా ఉంటుంది. భార్యాభర్తల బంధానికి ముఖ్యంగా కావాల్సిందేంటి అంటే నమ్మకం. నమ్మకం ఉన్న చోట బంధాలు బలంగా నిలబడతాయి. తాళి కట్టిన తర్వాత భర్త, తాళి కట్టించుకున్న తర్వాత భార్య ఒకరికొకరు అంకితమైపోవాలి. ఏమైందమ్మా? కుడికన్ను అదురుతుంది. ఆడదానికి కుడికన్ను అదరడం అంటే ఏదో అపశకనం అని అర్థం కదమ్మా. అవనికంతా మంచి జరుగుతుంది గాని చెడు జరగదు. అలా అయితే పర్వాలేదు. వినేసిందా? అలాగే కనపడుతుంది. మొత్తం నాశనం అయిపోయినట్టేగా. అంతేగా మరి. మీరు ఇలాంటి వాళ్ళని అనుకోలేదు. ఇంత పని చేస్తారు అని అనుకోలేదు. ఇంకొంచెం ముందే రావచ్చు కదా పిన్ని. అత్తయ్య మావేళ్ళని పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేయడానికి మీరు కూడా ఉంటే బాగుంటుంది కదా. సరే సరే సరే, ఇప్పటికైనా వచ్చారు కదా, లోపలికి రండి. ఏంటి ఏంటి అలా చూస్తున్నారు? రండి. మేము వస్తాంలేమ్మా, నువ్వు పద. ఓ, మాట్లాడుకోవాల్సిన సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? సరే సరే సరే, తొందరగా మాట్లాడుకుని వచ్చేయండి. అమ్మయ్యా, గుండాగినంత పనైంది. పిన్ని బాబాయ్ అంటూ ఈ కొత్త పిలుపులేంటి? ఈ ఇంటి మేనకోడలని తెలిసిపోయిందని చెప్పాను కదా. పేపర్ వాణ్ణి, పాల వాణ్ణి కూడా వరసలతో పిలిచేస్తుంది. ఇంతకు ముందు అణిగి మణిగి ఉండేది, ఇప్పుడు రెచ్చిపోతుంది. మీ అబ్బాయి కంటే మా అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. మీ అమ్మాయి కంటే మా అబ్బాయే రాజకుమారులా ఉన్నాడు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు బాగున్నారు. ఇది బాగుంది. శ్రీకర్, టైం అయింది కదా, ఇక మొదలు పెడదామా? రావాల్సిన గెస్టు ఇంకొకరున్నారు కదా, తనొచ్చాక మొదలు పెడదాం. గెస్టా? ఎవరు? అరే చెప్పండి అత్తయ్య. బాగా కావలసిన మనిషమ్మా. ఎవరు? వచ్చాక తెలుస్తుందిలే.
పంతులు గారి దగ్గర ముహూర్తం అడిగించాను. ఆ ముహూర్తం వచ్చేసింది. గెస్ట్లు వస్తే జాయిన్ అవుతారులేండి. ముందు మనం కార్యక్రమం మొదలు పెడదాం. సరే. ముందుగా దండలు మార్చుకోండి. తీసుకోండి. అత్తయ్య గారిని అక్షింతలు వేసి ఆశీర్వాదం